శ్రీవాణి టికెట్ల వ్యవహారంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఈ అంశంలో సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఐటీ విభాగంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీటెక్ చదవని వ్యక్తికి ఐటీ జీఎం బాధ్యతలు ఇచ్చారన్నారు. సాఫ్ట్వేర్ బలోపేతం చేశాము అన్న టీటీడీ ప్రకటన హాస్యాస్పదమన్నారు. టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. అయితే వైసీపీ పాలనలోనే టీటీడీలోని అనేక విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ని ఏర్పాటు చేసి దోపిడీకి వేదికగా మార్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతోంది అన్నారు. తమ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి అని వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. మీరు చేసిన తప్పుల్ని చెప్పుకోలేక, తప్పు ఒప్పుకోలేక ఇంకా కూడా ఎక్కడో ఏదో జరుగుతుందని రోజుకొకటి పెడుతూ చేస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోండి. దమ్ముంటే రండి. తిరుపతిలో మీరు కొట్టేసిన స్థలాలను చూపెడతాం. అక్కడ ఓరియన్ హోటల్ని మీరు కొట్టేసింది, అటు పక్కన అన్నమయ్య సెంటర్లో కొట్టేసిన హోటల్ ఇవన్నీ కూడా మేము చూపెట్టాం. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇవన్నీ తప్పుకోవడానికి, మీరు చేసిన తప్పులను తప్పించుకోవడానికి ఎదుటి మనిషి మీద బురద జల్లే కార్యక్రమంలో ఉన్నారు. మేము దీన్ని సహించాం. మీరు చేసిన తప్పుల్ని ఇంకా కూడా బయట పెడతాం, కడుగుతాం. మీరు చేసిన పూసినటువంటి బూడిదనంతా కూడా తుడిచే కార్యక్రమంలో ఉన్నాం. ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, సో టీటీడీ విషయంలో అధికార కూటమి వర్సెస్ వైసీపీగా మాటల తూటాలైతే పేలుతూ ఉన్నాయి. మరి భూమన చేస్తున్న ఐటీ జీఎం సంబంధించిన ఆరోపణలకు సంబంధించి టీటీడీ ఇస్తున్న కౌంటర్ ఏంటి? అండ్ మున్ముందు కూడా మరిన్ని చేంజెస్ ఏమైనా రాబోతూ ఉన్నాయా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి? అంటే ఖచ్చితంగా 8 ఏళ్ల క్రితము శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ కింద శ్రీవాణి టికెట్స్ను టీటీడీ జారీ చేస్తూ అమలు చేస్తోంది ఈ పథకాన్ని. అయితే ఈ స్కీమ్ ముందు నుంచి కూడా వివాదాస్పదంగా మారిపోయిన పరిస్థితుల్లోనే గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్టే పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఆ తర్వాత మరింత పారదర్శకతతో పాటు అనేక రకమైనటువంటి మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చి శ్రీవాణి ట్రస్ట్ను ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం 1500 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ప్రతిరోజు కూడా. అయితే ఆఫ్లైన్లో, ఆన్లైన్తో పాటు అడ్వాన్స్ బుకింగ్గా కూడా 3 విధానాలుగా బుక్ చేస్తున్నటువంటి వెసులుబాటు భక్తులకు ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రస్తుతం అయితే వైసీపీ ఆరోపిస్తోంది. శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తున్న సమయంలో ఉదయం 9 గంటలకు జారీ చేస్తే కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే అయిపోతున్నాయంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, బ్లాక్లో తరలిపోతున్నాయనే ప్రధాన ఆరోపణే వైసీపీ చేస్తుంది. అయితే పూర్తిగా టీటీడీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలు జరిగేందుకు అవకాశం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకు అన్నిటికీ చెక్ చెప్పే ప్రయత్నం ప్రస్తుతం మీద పారదర్శక పాలన కొనసాగుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలోనే శ్రీవాణి టికెట్ల అమ్మకాలు జరిగాయి. పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేందుకు, లేదంటే జోబులు నింపుకునేందుకు శ్రీవాణిని వాడుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితము టీటీడీ కూడా స్పందించింది. టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో చాలా పారదర్శకంగానే కొనసాగుతుంది, డిమాండ్ ఉంది కాబట్టి కొన్ని క్షణాల్లోనే ఇవి అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవాణి టికెట్లు కేవలం రాజకీయంగా మాట్లాడుకునేందుకు ప్రభుత్వంపై, లేదా ప్రభుత్వము లేదంటే విపక్షాల మధ్య మాటల యుద్ధంగా, రాజకీయ దుమారం వేపే విధంగానే ఈ వ్యవహారం నడుస్తుందన్న అభిప్రాయంతో టీటీడీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అక్రమాలు జరగట్లేదు, ఇందులో పారదర్శకంగానే జారీ కొనసాగుతుంది. భక్తులకు పూర్తిగా నేరుగా
ఆన్లైన్ ప్లాట్ఫామ్లో భక్తులు పొందుతున్నారు. పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ కానీ లేదంటే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. భక్తులకు డిమాండ్ ఉంది కాబట్టి క్షణాల్లోనే బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి భక్తులు శ్రీవాణి టికెట్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పేసి టీటీడీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసింది. అయితే వైసీపీ టీడీపీ మధ్య కొనసాగుతున్న ఈ మాటల యుద్ధంతో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి మొత్తంగా శ్రీవాణి స్కామ్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అసలు ఏ ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఏ రకంగా శ్రీవాణి టికెట్ బుక్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి, ఈ వ్యవహారం అంతా బయటికి రావాలంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి సభ్యుల హస్తం కూడా ఉంది అని ఆరోపిస్తున్నటువంటి వైసీపీ చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వాలి, సిబిఐ ఎంక్వైరీ జరిపితే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి వైసీపీ చెప్తుంది. అయితే వైసీపీ గతంలో చేసిన తప్పిదాలను బయటపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ రకమైన ఆరోపణలు ప్రభుత్వంపై టీటీడీపై చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చైర్మన్కు అంటగడుతూ ఈ రకమైన ఆరోపణలు చేయడం సరైంది కాదు అంటే టీటీడీ పాలక మండలి సభ్యులు నిన్నటి నుంచి కూడా మీడియా ముందుకు వస్తున్నారు. పూర్తిగా ఈ వ్యవహారం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో విపక్షాల మధ్య ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం చెలరేగుతుండడంతో పెద్ద ఎత్తున రాజకీయ వివాదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టీటీడీ కూడా ఈ విషయంలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.